చెప్పిన ప్రమాదాలని తప్పించాలి అంటే ముందు గాయత్రి ఎక్కడుందో కనిపెట్టాలి. కానీ ఎలా ఎలా కనిపెట్టాలి? గాయత్రి ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియకుండా కనిపెట్టడం ఎలా? గాయత్రిని కనిపెట్టడం ఆలస్యమైతే తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హలో రాధా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. నేనేం ఆలోచిస్తే నీకెందుకు? అలా అంటావేంటి రాధా? నువ్వు నాతో ఛాలెంజ్ చేసావు, గుర్తులేదా? ఎక్కడుందో తెలియని గాయత్రిని వెతుకుతానని, ఎలా ఉంటుందో తెలియని గాయత్రిని తీసుకొస్తాను అని. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరేలే, అది నువ్వు తీసుకొచ్చినప్పుడు చూసుకుందాం గాని ముందు మీ గాయత్రికి గండాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయంట. ముందు వాటి సంగతి చూడు, లేదంటే నువ్వు గాయత్రిని వెతికి పట్టుకోవడం ఆలస్యమైతే తను నిజంగానే లేట్ గాయత్రి అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంత వెతికినా తను దొరకదు. ఇంత మంచి పనులు చేస్తూ ఎంతో మందికి అన్నం పెడుతున్నా దేవకి మేడం కడుపున పుట్టిన గాయత్రిని ఏ గండాలు ఏమీ చేయవు, ఏ ప్రమాదాలు జరగవు. నేను నీకు చెప్పినట్టుగానే త్వరలోనే ఆ గాయత్రి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ఆ రోజు ఎదురుగా నిలబడిన అసలైన గాయత్రిని చూసి భయంతో వణికిపోతావు. సరేలే గాని నువ్విలా గాయత్రి గురించి ఆలోచిస్తూ వంటలు చేస్తే ఎలా? ఆ వంటలు సరిగ్గా చెయ్యకపోతే మేమెలా తింటాం? పైగా మేము తినకపోతే అవన్నీ డస్ట్బిన్ లోకి వెళ్తాయి. మాకెంత నష్టం! అసలే కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయంట. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చెయ్యి. నాకు నచ్చేలా వంట చేస్తే నీకింకో 1000 రూపాయల జీతం పెంచమని అమ్మకు చెప్తాను. నువ్వు చేస్తున్న అతికి ఆ చెంప ఈ చెంప వాయించాలనుంది. కానీ దేవకి మేడం గురించి ఆలోచిస్తూ నిన్ను భరించాల్సొస్తుంది. భరించలేకపోతే బయలుదేరొచ్చు కదా. నీలాంటి పని వాళ్ళు డబ్బులు విసిరేస్తే బోలెడు మంది దొరుకుతారు. సరేలే, ముందు మంచి కాఫీ కలిపివ్వు. నేను నీకు కాఫీ కలపడం ఏంటి? డికాషన్ రెడీగా ఉంది, పాలు కూడా మరుగున్నాయి. కలుపుకొని తాగు. కాస్త పంచదార తక్కువ కలుపుకొని చేదుని అలవాటు చేసుకో. ఎందుకంటే రేపు నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నీ బతుకులో తీపనేది ఉండదు, చేదు మాత్రమే ఉంటుంది. బాగా వేడెక్కిన పాలు పొంగినట్టే నువ్వు బాగా పొంగుతున్నావు. నీ పొగరు తింపే రోజొస్తుంది. ఆ రోజు నీలో ఉన్న ఆ ఫైర్ ని స్టవ్ ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేస్తాను. మాధవి, మాధవి! ఓ, నానమ్మకి కాఫీ టైం అయింది. రాధని ఇరికించడానికి నాకు టైం వచ్చింది. ఒసే మాధవి,
కాఫీ ఇవ్వమని చెప్పాను కదే. ఈ టైంకి నేను కాఫీ తాగుతానని తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళిపోయావు మాధవి? నానమ్మా, నేను కాఫీ కల్పనా. గాయత్రి, గాయత్రి, నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడేం పని నీకు? రాధ కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే కాఫీ కావాలని అడిగాను నానమ్మా. తను నీకు కాఫీ కావాలంటే పెట్టుకో, నేను మాత్రం నీకు అస్సలు పెట్టను అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. అందుకే నేనే కాఫీ పెట్టుకోవాలనుకున్నాను. ఈలోపు నువ్వు కనిపించావు. నీకు కాఫీ తాగే టైం అయింది కదా అని నిన్ను కూడా అడిగాను. రాను రాను ఆ రాధకి మంచి చెడు తెలియకుండా పోతుంది. ఉండు, కడిగి పారేస్తాను. నానమ్మా వదిలే, నీకోసం మంచి కాఫీ పెడతాను. ఉమ్. రాను రాను ఇది మొండితేరిపోతుంది, ఏం పని పాట లేకుండా. గాయత్రి, ఏమైంది నానమ్మా? గ్యాస్ లీక్ అయింది. నీకు వాసన రావట్లేదా? అయ్యో, నేను గమనించలేదు నానమ్మా. నువ్వు ఇప్పుడు గ్యాస్ వెలిగించుంటే ఎంత ప్రమాదం జరిగేది. కాస్తైనా చూసుకోనక్కర్లేదా? నిజంగా నాకు తెలియదు నానమ్మా. ఇప్పటి వరకు ఆ రాధ ఇక్కడ ఉందని నీకు చెప్పాను కదా. తనేమన్నా చేసిందో ఏమో. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ఈ ముసల్దానికి వస్తున్న కోపానికి రాధ ఏమైపోతుందో ఏమో. రాదుందా ఇక్కడ? అయితే అదే ఏదో చేసుంటుంది. రాధా, రాధా, ఏ రాధా! వస్తున్నాను. ఏం జరిగింది బామ్మగారు? నువ్వు నా మనవరాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏమైంది బామ్మగారు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ భార్య నా మనవరాల్ని గ్యాస్ లీక్ చేసి చంపబోయింది. ఏం మాట్లాడుతున్నారండి? రాధెందుకు అలా చేస్తుంది? రాదెందుకు అలా చేసిందో చెప్పాల్సింది రాదే. ఎందుకంటే ఇప్పటి వరకు కిచెన్లో ఉన్నది రాదే. గాయత్రి కాఫీ అడిగితే గొడవ పెట్టుకున్నది కూడా రాదే. గాయత్రి కిచెన్లోకి రాకముందు గ్యాస్ దగ్గర ఉన్నది కూడా నీ పెళ్ళామే. అలాంటప్పుడు ఈ పని నీ పెళ్ళాం కాక ఎవరు చేస్తారు? లేదు బామ్మగారు, నేను కిచెన్లో ఉన్న మాట నిజం. కానీ నేను వెళ్తున్నప్పుడు పాలు మరుగుతున్నాయి. అక్కడ తను ఉంది కదా అని కాల్ వస్తే నేను వెళ్ళాను. అంతకు మించి నాకేమీ తెలీదు. ఏం తెలుసో ఏం తెలీదో నా కొడుకు కోడలు వచ్చిన తర్వాత తేలుస్తాను. నా మనవరాలికి గండాలు ప్రమాదాలు ఉన్నాయంటే నేనెంతో భయంగా ఉంటున్నాను. అలాంటిది ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నువ్వే ఇలా చేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రిని ఎలా కాపాడుకోగలం?